Hi guys, today's topic హ్యాండ్లో. సో ఇది హ్యాండ్. సో హ్యాండ్లో ఎన్ని బోన్స్ ఉన్నాయి, సో అదిదా ఇవాళ టాపిక్. సో నిన్న వచ్చేసేసి టార్సల్ బోన్స్ పற்றி చూసినాం. సో టార్సల్ బోన్స్లో 7 ఉన్నాయి. సో అది వాటి పற்றி చూసినాం. సో ఇవాళ టాపిక్ ఏంటంటే కార్పల్ బోన్స్. సో కార్పల్ బోన్స్లో 8 ఉన్నాయి. సో ఇవాళ కార్పల్ బోన్స్ చూద్దాం. అండ్ దాని తర్వాత మెటా కార్పల్స్ అండ్ ఫాలంజెస్. సో అవి కూడా చూద్దాం. సో కాళ్ళు మనము సో అదేలాగా ఇప్పుడు హ్యాండ్లో వచ్చేసేసి మనం దీన్ని ఏమంటున్నాం, మెటాకార్పల్స్. సో ఎందుకంటే ఇక్కడ కార్పల్ బోన్స్ ఉన్నాయి, చిన్న చిన్న బోన్స్ కార్పల్ బోన్స్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని కార్పల్ బోన్స్ అంటామా. సో అందుకని ఇది మెటా. సో ఇది మెటా అంటాము. సో ఈ రెండు జాయిన్ అవుతుంది కాబట్టి మెటాకార్పల్ జాయింట్. సో మెటాకార్పల్ బోన్ అని దీనికి నేమ్ వచ్చింది. సో ఇది వచ్చేసేసి సో ఇది వచ్చేసి ఫాలంజెస్. సో మొత్తము చెప్పాలంటే ఫాలంజెస్ అని అంటాము. సో ఫాలంజెస్లో 3 విధాలుగా ఉంటుంది. ఇది ప్రాక్సిమల్ ఫాలాన్సిస్, సో ఇది మిడిల్ ఫాలాన్సిస్ అండ్ ఇది డిస్టల్ ఫాలాన్సిస్. సో నేను నీకు ముందోడే చెప్పున్నా. సో ప్రాక్సిమల్ అంటే ఏంది, హెడ్కి నియర్ బైగా ఉండేది. అండ్ డిస్టల్ అంటే ఏంది, టోస్కి నియర్ బైగా ఉండేది. సో అది బట్టిదా మనం బాడీ వెయిట్ చూస్తున్నాము. సో ఫాలాన్సిస్లో 3 టైప్స్ ఉంటుంది. సో తంబుకు మట్టం ఇంటర్మీడియట్ మిడిల్ ఫాలాన్సిస్ ఉండదు. ఓకే, మిడిల్ ఫాలాన్సిస్ ఉండదు. సో ఓన్లీ ప్రాక్సిమల్ అండ్ డిస్టల్ ఉంటుంది. సో ఓకే, సో ప్రాక్సిమల్ అండ్ డిస్టల్దా ఉంటుంది. సో అదేలాగదా మన ఇది కాల్లో కూడా చెప్పేది. సో కార్పల్ అనే యూస్ చేయకుండా టార్సల్స్ అని చూస్తాం. సో ఇక్కడ దీన్ని హ్యాండ్ అంటాం, దాన్ని టోస్, ఫుట్ అంటాం. సో దట్స్ ఆల్. సో ఇప్పుడు కార్పల్ బోన్స్ 1 by 1 చూద్దామా. సో కార్పల్ బోన్స్ వచ్చేసేసి సో వీటిలో ప్రాక్సిమల్ అండ్ డిస్టల్. సో ఒక్కోటిగా చూడొచ్చు. ఫస్ట్ ప్రాక్సిమల్లో చూద్దామంటే ప్రాక్సిమల్ వచ్చేసి ఫస్ట్ బోన్ స్కాఫాయిడ్. ఓకే, స్కాఫాయిడ్, దెన్ లూనేట్, నెక్స్ట్ ట్రైక్విట్రమ్. సో ట్రైక్విట్రమ్ పైన ఒక చిన్న బోన్గా ఉంటుంది, అది ద పిసిఫార్మ్. సో ఓకే, పిసిఫార్మ్. సో ఇది వచ్చేసి ప్రాక్సిమల్ రో. సో ఓకే, ఇది ప్రాక్సిమల్ రో కార్పల్ బోన్స్లో. అండ్ డిస్టల్ రో వచ్చేసేసి ట్రాఫిజమ్ అండ్ ట్రఫిజాయిడ్. ఇది వచ్చేసి క్యాపిటేట్. సో క్యాపిటేట్ అండ్ ఇది హ్యామెట్. సో ఇదా కార్పల్ బోన్స్. సో మొత్తం 8 బోన్స్ ఉన్నాయి. సో కార్పల్ బోన్స్. సో అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. సో వీటిల్లో ఇంకొక మెటాకార్పల్ బోన్స్లో ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఇది వచ్చేసేసి వీటికి ఒక నేమ్ ఉంది. సో ఇది వచ్చేసేసి బేస్. సో ఇది వచ్చేసి బేస్. సో బేస్ 5th మెటాకార్పల్. సో ఎందుకు నేను బేస్ అండ్ ప్రాక్సిమల్ అండ్ డిస్టల్ అండ్ ఇంటర్మీడియట్, సో ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే ఒక్కొక్క మసిల్స్ వచ్చేసి ఇన్సెషన్ అవుతుంది. సో హ్యాండ్లో అండ్ ఫుట్లో కూడా సో అది ఎలాగదా అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి సో హ్యాండ్లో వచ్చేసి మెటాకార్పల్ బోన్లో సో ఇది బేస్ 5th మెటాకార్పల్ బోన్. సో థంబ్ సైడ్ ద ఫస్ట్ మెటాకార్పల్ బోన్, థంబ్ సైడ్ ఉండేది ఫస్ట్ మెటాకార్పల్ బోన్. సో ఇప్పుడు మనము
ఇది లిటిల్ ఫింగర్ కాబట్టి సో బేస్ ఫిఫ్త్ మెటాకార్పల్ బోన్, అండ్ ఇది నడువులో ఉండేది షాఫ్ట్ ఫిఫ్త్ మెటాకార్పల్ బోన్, లేకపోతే షాఫ్ట్ మిడ్, ఇది వచ్చేసి షాఫ్ట్ ఫిఫ్త్ మెటాకార్పల్ బోన్, అండ్ ఇది వచ్చేసి హెడ్ ఫిఫ్త్ మెటాకార్పల్ బోన్. సో ఓకే, ఇది హెడ్ ఫిఫ్త్ మెటాకార్పల్ బోన్, అండ్ అండ్ ఇది వచ్చేసేసి ఫెలంజెస్ వచ్చేసేసి ఫెలంజెస్ వచ్చేసేసి నేను 3 ఇదని చెప్పినాను చూస్తున్నారా, ప్రాక్సిమల్, ఇంటర్మీడియల్ అండ్ డిస్టల్. సో మిడిల్ ఫాలాన్సిస్లో అదే ఎలాగదా, సో బేస్ ఫిఫ్త్ మిడిల్ ఫాలాన్సిస్, అండ్ ఇది వచ్చేసి షాఫ్ట్ ఫిఫ్త్ మిడిల్ ఫాలాన్సిస్, అండ్ ఇది హెడ్ ఫిఫ్త్ మిడిల్ ఫాలాన్సిస్. సో అది ఎలాగదా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో నడువుకో ఇది మట్టం వచ్చేసి మిడిల్ ఫింగర్కి వచ్చేసేసి ట్యూబరసిటీ ఆఫ్ డిజిటల్ ఫైనాన్సెస్, ఇది ఒక నేమ్, ట్యూబరసిటీ డిజిటల్ ఫైనాన్సెస్. సో ఇది సో అర్థమైందా. సో కార్పల్ బోన్స్ 8 ఉంటాయి, అండ్ మెటాకార్పల్ బోన్స్ వచ్చేసి 5. సో తంబు సైడ్లో ఫస్ట్ మెటాకార్పల్ అంటారు. సో ఇది సెకండ్ మెటాకార్పల్, అండ్ ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. సో 5 మెటాకార్పల్ బోన్స్. అండ్ వీటిల్లో సో తంబుకి వచ్చేసి ప్రాక్సిమల్ అండ్ డిజిటల్ ఉంటుంది. సో అండ్ ఇండెక్స్ ఫింగర్కి వచ్చేసేసి ప్రాక్సిమల్ అండ్ డిజిటల్ అండ్ ఇంటర్మీడియల్ ఉంటుంది. సో ఓకే, అండ్ మిడిల్ అదేలాగదా, అండ్ రింగ్ ఫింగర్కి అదేలాగదా, అండ్ లిటిల్ ఫింగర్కి అదేలాగదా ఉంటుంది. సో నేను మెటాకార్పల్లో ఒకటి చెప్పినాను కదా. సో బేస్ ఫిఫ్త్ మెటాకార్పల్ బోన్, అండ్ దెన్ షాఫ్ట్ ఫిఫ్త్ మెటాకార్పల్ బోన్, అండ్ హెడ్ ఫిఫ్త్ మెటాకార్పల్ బోన్. సో అదేలాగా మళ్ళీ ఇంటర్మీడియల్ ఫైనాన్సెస్కి మీడియల్ ఫైనాన్సెస్కి నేను చెప్పినట్టే బేస్ ఫిఫ్త్ మీడియల్ ఫైనాన్సెస్, అండ్ షాఫ్ట్ ఫిఫ్త్ మిడిల్ ఫైనాన్సెస్, అండ్ హెడ్ ఫిఫ్త్ మిడిల్ ఫైనాన్సెస్. సో అదేలాగా ఒక్కొక్క మిడిల్ ఫైనాన్సెస్కి 3 నేమ్స్ ఉన్నాయి. సో అది ఉంటుంది. అండ్ మిడిల్ ఫింగర్కి సో మనము ట్యూబరసిటీ ఆఫ్ డిజిటల్ ఫైనాన్సెస్ దీనికి ఒకటి ఉంటుంది. సో దీని నేమ్ మీడియల్ డిజిటల్ ఫైనాన్సెస్ దీనికి ఒకటిదా అది ఒక ఇది ఉంటుంది. సో ఇక్కడ అవన్నీ ఒక్కొక్క మసిల్స్ ఇన్సెషన్ అవుతుంది కాబట్టి సో వీటికి కానీ నేమ్స్ ఉన్నాయి ఒక్కొక్క. నేను అప్కమింగ్ వీడియోస్లో సో నేను ఈ వీటి గురించి నేను చెప్తాను. ఓకే, సో దట్స్ ఆల్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ లైక్స్ చేయండి మర్చిపోకుండా, అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ చేయండి. సో నేను చేసేది అప్కమింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో అందుకని బెల్ ఐకాన్ చేసేది మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా చూడవచ్చు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్.